శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. ఏమైంది? కాళ్ళ నొప్పులయ్యా, కీళ్ళ నొప్పులయ్యా, కడుపులో నొప్పి, నెత్తిలో నొప్పి. అన్ని నొప్పులు ఉండకూడదు. రాత్రిపూట చలేస్తుందా? అవునయ్యా. తలనొప్పి కూడా వస్తుంది కదా? అవునయ్యా. ఇప్పుడు ఏం చేయాలయ్యా? డాక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మీరు కాంపౌండర్ని. ఏం చేస్తున్నావు నువ్వు? నేను రావడం కొంచెం లేట్ అని చెప్పి ఏం చేస్తున్నావు నువ్వు? పేషెంట్లు చూస్తున్నాను అంతే అండి. మీకైనా బుద్ధి కదమ్మా? డాక్టర్ ఎవరు, కాంపౌండర్ తెలియదు కూడా? మీరైనా చెప్పండి అయ్యా, డాక్టర్ ఎవరు? నీ కంటిని ఎలా కనపడుతున్నా నేను? ఎందుకు తెలియదయ్యా? కాంపౌండర్ అసిస్టెంట్. నేను డాక్టర్, నా కాంపౌండ్ అర్థమైందా? ఆహా. నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు, అర్థమైందా? నువ్వు చేసేదేంటి? నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు సార్. డాక్టర్ అవడానికి ఎంత కష్టపడను తెలుసా? అవడానికి ఇంకా ఎక్కువ కష్టపడ్డా. ఎలా కష్టపడవు? నువ్వు డాక్టర్ అవడానికి డాక్టర్ చదివావు. ఆ. నేను ఏం చదవాలి చిన్నప్పటి నుంచి బోల్డ్ చదివేసి ఇప్పుడు కాంపౌండర్ నాగరికి. నీతో పెట్టుకోండి వేస్ట్ అనవసరం లేదు సార్. ఈ మంత్ నాకు శాలరీ పెంచుతా అన్నారు. తర్వాత నెక్స్ట్ మంత్ పెంచుతా. అది మానేస్తా. రే నెక్స్ట్ మంత్ పెంచుతారు ప్లీజ్. నేను మానేస్తా. నాకు ఇప్పుడే మానేద్దరు రే. డాక్టర్ అయ్యండి కాంపౌండర్ కాళ్ళు పట్టుకుంటావు. అంటే ఏం లేదు సార్, నాకు చిన్న వీక్నెస్ ఉంది. బ్లడ్ చూసినా ఇంజక్షన్ వేసేటప్పుడైనా సరే కళ్ళు తిరిగి పడిపోతాను సార్. సరే పేషెంట్ పిలిపించు. పేషెంట్ నెంబర్ 1 సార్. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కడుపులో నొప్పి, నెత్తిలో నొప్పి సార్. వెరీ గుడ్. ఇగో సార్, ఇదేమో బాత్రూమ్ లో వాడు, ఇదేమో బెడ్రూమ్ లో వాడు, ఇదేమో కిచెన్ లో వాడు. అదేంటి సార్? అంటే ఏం లేదు, వాస్తు ప్రకారం అక్కడ వాడతాను బాగుంటది. నువ్వు వాస్తు చూస్తావా డాక్టర్ వా? పేషెంట్ నెంబర్ 2 వెళ్ళిపో. నాకు ఇంజక్షన్ ఇచ్చిందాక నేను ఓన్ సార్. ఇంజక్షన్ అవసరం, టాబ్లెట్స్ తగ్గిపోతుంది నీకు. లేదు నాకు ఇంజక్షన్ ఇవ్వాలంటే. చేయండి సార్. కళ్ళు మూసుకుని పొడి చేయండి. ఒంగో చెయ్యవు. ఒంగోని చేయించడానికి ఏంటి సార్? అదేంటి సార్, ఆయన పడిపోయిండు. చదువుకుంటా నైట్ స్టడీస్ లే కానీ వెళ్ళిపో. ఈ ఇంజక్షన్ ఎవరు ఇస్తాడు? మా డబ్బులు ఇచ్చా ఫీజు ఇస్తాను. లేదు పీక్ ఇది ఫస్ట్. తొక్కలో హాస్పిటల్. సరే పేషెంట్ ఏమైంది? ఊపిరి అందట్లా. ఎంత పొట్టుకుంటే ఏమంటే స్టూల్ ఎక్కు. ఊపిరి అందట్లా. ఇంత హైట్ తక్కువ ఉండే ఏముంది, స్టూల్ ఎక్కువ. వేసాం వాళ్ళు పేర్లే, మళ్ళీ ఎందుకు? ఇప్పుడు పేలింది. నేనేసిందని పేరింది. ఏం చూస్తున్నావు? సూదా మళ్ళీ సూదా. ఓ పని చేయండి సార్. బాబాయ్ ఇటు జరుగు, ఇంజక్షన్ తీసుకోండి, పెట్టండి. బాబాయ్ కూర్చో. లోపల ఉండిపోయింది, ఇంటికి బట్టలు కొట్టుకో. పేషెంట్ రష్మి ఫోన్ చేసింది, రష్మి చెక్ చేసి వస్తాను. ఓకేనా? సార్ బామ్మగారు ఉన్నారు సార్. తను బామ్మగారు చూడు, నేను రష్మి చెక్ చేస్తాను. రష్మి చేసా మీరు వెళ్ళండి. నేను చూస్తా. చెప్పి ఏమమ్మా ఏమైంది? చాలా చలి జ్వరంగా ఉంది బాబు. కళ్ళు తిరుగుతున్నాయి. కూర్చో. కంగ్రాట్స్ మామా, నువ్వు కడుపుతున్నా 3 నెలల. నేను కడుపుతూ ఉన్నానా? ఏమైనా కాంపౌండర్ బామ్మ డాన్స్ చేస్తుంది. బామ్మ చెక్ చేశారండి. మా అమ్మ 3 నెలల కడుపుతూ ఉంది. బామ్మ 3 నెలల కడుపుతూ ఉందా? కూర్చో. వీడేం చెక్ చేశాడేమో. బామ్మ ప్రాబ్లం ఏం లేదు, సమ్మర్ కదా, నీరసం వల్ల నీకు కళ్ళు తిరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? చలికాలం వచ్చే వెయిట్ చేయాలి. టాబ్లెట్స్ వాడు. ఓకేనా? వెళ్ళు. నెక్స్ట్ పేషెంట్ రండి. ఏంటి అలా చూస్తున్నావు? కూర్చో. ఏం ప్రాబ్లం ఏంటి? నేను అందంగా తయారవ్వాలని సార్, ఒక మెడిసిన్ ఇవ్వండి అయ్యా. ఈ మధ్యాహ్నం రాయి, ఈ సాయంత్రం రాయి, ఇది నైట్ రాయి. అన్ని రాయలేడు సార్, చదువుకోలేదాడు. స్టాంపే. రాయి అంటే ఈ రాయుడు కాదురా, మొత్తం రాసుకోవడం. మొహం రాసుకోవడం. నేను అందంగా తయారవుతాను సార్. నేను వివాడే అందంగా తయారయ్యాను. ఇవి వాడి మీరు అందంగా తయారా సార్? మీకన్నా నేనే అందంగా ఉన్నాను కదా సార్. ఈ మందులో మీలో దైత్యంగా తయారవుతుంది. మీ మందులో నీకు వచ్చి లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ దొంగతనం చేసి పారిపోతున్నావు. బుద్ధుందా మీకు? దొంగతనం చేసిన పారిపోక అక్కడే ఉంటాడా ఏంటి?
దొంగతనం ఎందుకు చేసావు చెప్పు. సార్ నిజానికి నేను దొంగతనం చేయలేదు సార్. నేను బస్సులో కూర్చున్న ఆంటీ కాడ 25,000 ఉన్నాయి సార్. కండక్టర్ వచ్చి అప్పుడే టికెట్ అడిగారు సార్. ఆయన దగ్గర చిల్లర లేరు. వెంటనే 25,000 తీసుకొని చిల్లర చేయడానికి వెళ్ళారు సార్. దానికే దొంగ దొంగ అని నన్ను కొడుతున్నారు. 25,000 5,000 తీసుకుని నన్ను వదిలేయండి సార్. 5,000 ఆగేస్తావా? గూగుల్ పే చేయరా? గూగుల్ పే ఇలా కాదురా, ఆగు, మా ఎస్ఐ గారు వస్తున్నారు, చెప్తారు. ఎస్ఐ గారు, He's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. ఇవాళ ఎన్ని కేసులు వచ్చాయి? తెలంగాణ ఆంధ్ర సార్. కరోనా కేసులు కాదు, మన కేసులు. స్టేషన్ లో ఎన్ని కేసులు వచ్చాయి? మీరే సార్. సార్ ఈ మధ్యన అందరికి బాగా చీపెప్పేసారు పోలీసులు అంటే. మనం ఏమైందిరా? నైట్ వాడు ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరు లేరు ఏమంటే చూడంటున్నాడు సార్. సుధీర్ ఫోన్ చేయాల్సింది. ఈడే ఫోన్ చేశాడు నైట్. సార్ గన్లేదు సార్. రెంట్కి ఇచ్చారా? గన్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు రాజాను. ఎవరు తీసుకొని వెళ్ళిపోతారు. ఏంట్రా, ఎక్కడో ఆంధ్రలోని అక్కడ తెలంగాణలో పని చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈ అస్సాంలో వేసారు, ఇక్కడేమో మనకి భాష రాదు, ఏం రాదు. ఆ టెర్రరిస్ట్ మనం ఏం వాడుకోవాలి, ఆడు ఏం చెప్తాడో అర్థం కావట్లా. ఆడ మాట్లాడుతున్న హిందీ కాదు, ఏదో అర్థం ఏదో కొత్త మాట్లాడుతున్నాడు సార్. ఆయన పిల్లలకి వాళ్ళ రాడ్లు ఉన్నాయి సార్. సరిపోద్దిరా, ఎరగొట్టి 2 times వాడచ్చు. అరే సార్ పిలుస్తుంటే పలకవేంట్రా? వాడికి హిందీలో చెప్పాలి. రే ఇక్కడికి రావో, ఇక్కడికి రావో. రావోనా? చెప్పరా, బాంబు ఎక్కడ పెట్టో చెప్పు. రే ఆడేంటి? ఇలాంటి చాలా చేసాం మేము. మర్యాదగా బాంబులు. ఏ బాంబ్ లగా ఎక్కడ? మీ వెనకాల అంటున్నాడు. ఏంట్రా కొడితే ఎవడన్నా అమ్మ అబ్బా అంటే ఏంటి వఫం బుమ్ బుమ్ అంటున్నాడు? తాతగారి పేరేమో సార్. రే సార్ నాకు అర్థమైంది సార్. ఏంట్రా ఇది దిగిపోద్ది అంటున్నాడు మీకు. ఏంటి నాకే దింపుతావరా? నేనేంటో తెలుసా? దింపటంలో రాజు. రే అస్సాం నా భాష నాకు అర్థం కావట్లేదు. ఒక పాట పాడరా అస్సాంలోని. అరే ఇది ఎక్కడ విన్నట్టుందిరా? వినడమేంటి సార్? నీ కాళ్ళని పట్టుకు వదలన. తెలుగు పాట? తెలుగు పాట పడతాడండి రేడు. అస్సాంలో డబ్ చేసి ఉంటారు సార్. అస్సాంలో ఈ సినిమా వచ్చిందరా? పెద్ద హిట్ అనుకుంటా. ఇంకో పాట పాడతారా? ఇలా అన్నాడంటే ఇంకోటి అనమాట. చెప్పరా ఇంకో పాట పాడు. ఏ పాట సార్? నాకు అర్థం అవట్లేదు. ఊరిపోతా మామా అదే పాట. వాడికి లాభం లేదు సార్. మన వాడికి 3rd degree ఇవ్వాల్సిందే. 3rd degree కూర్చోబెట్టు. బాంబు ఎక్కడ పెట్టో మర్యాద చెప్తావా? దొబ్బిమన్నాడు సార్ మిమ్మల్ని. నిన్నేవాళ్ళేదా? మనం కామెడీ చేస్తుంటాడు, కామెడీ తీసుకుంటాడు. ఒక్కసారి మనం విశ్వరూపం పోలీస్ ప్రతిసారి నన్నే తిడతావా? ఆడాడు దేవుడా? వాడి కూడా తిట్టు. ఆడి తిట్టరా అంటే ప్లేస్ మార్చి నన్ను తిడుతున్నావా? ఒరే నీకేమన్నా మైండ్ ఏమన్నా పోయింది? నేను ఎవరో తెలుసా? రెండేలోడు పట్టుకో సార్. మీరు పెద్ద యాదవ్ సార్. అవునా? ఇంకోటి ఏంట్రా? ఇది మీరు చిన్న యాదవ్ సార్. ఏంటి ఎక్కువ మీరు కొట్టండి సార్. ఏం కొట్టాలా? ఇప్పుడు చూడు. మర్యాదగా ఇమ్రో ఏంటి ఇమ్రో ఏమ్రో అన్నాడు సార్. ఏంట్రా ఏమ్రో సార్ లాసెన్ మోల్ మిక్కి మోల్ మోల్ సిల్ మొక్క
పోనీ. ఎట్పీకు ఆల్మార్ విషయం వాళ్ళకి తినేస్తారు అరే. లోపల పాసిన వస్తున్నాం పప్ప లోపల పప్పు నిగ్నే అభ్యాసం అరే, ఆడు కొడుతుంటే చూస్తూ ఊరుకుంటావేంట్రా? సో ఏ దమ్ముంటే ముందు ఇతను కూడా నీకు దమ్ముంటే చూద్దాను అని కాదు.